పొలిటీషియన్ గా వచ్చారు జనాల్లోకి. ఇంతకన్నా ముందు పొలిటీషియన్ అని చెప్పుకోవడం కంటే మీ ఏరియాలో కానీ, మీ ఏరియాకి సంబంధం అంటే అడ్డగుట్ట కాదు, మీరుంటున్న ప్రజెంట్ వారసు కూడా ఈ ఏరియాలో కూడా ఒక పొలిటీషియన్ గా అందరికీ తెలుసు అంటే కాదు, ఒక కామన్ మ్యాన్ గా ఒక మంచి మానవతా దృక్పథం ఉన్న మనిషి అని మాత్రం చాలా మందికి తెలుసంట. అది మాకు తెలుసని మీకు కూడా తెలియదేమో. మేబీ మీరు చాలా మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివించడము, మీరు చాలా మందికి హెల్ప్ చేయడము ఇలాంటివి చేస్తారు. కరోనా కష్టకాలంలో కూడా చాలా మందికి చేశారు అని చెప్పింది. అసలు అలా అంత మంచి హ్యుమానిటీ ఉన్న మనిషి మరి పొలిటికల్ గా వచ్చి నిజంగా ప్రజలకి సేవ చేయాలని వచ్చారా దీంట్లోకి, లేదంటే వద్దు నేను నార్మల్ గా చేయలేనేమో ఇలా ఇంకా బాగా చేస్తాను అనుకుని ఇలా వచ్చారా మీ వ్యక్తిగతంగా? మ్యామ్ నాది నేను ఎంత రీసెర్చ్ చేసినా నాకు తెలియదు. సో బేసిక్లీ ఒకటి ఏంటంటే నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. మై పేరెంట్స్ బోత్ ఆఫ్ దెమ్ వర్ ఎంప్లాయీస్. మేము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదవాలంటే ఆ టైంలో మాకు కొంచెం సుమత నుంచి ఎఫర్ట్స్ మా పేరెంట్స్ పెట్టారు కాబట్టి నేను మా బ్రదర్ అలా చదివాను. సో మాది ఒక మిక్స్డ్ కల్చర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. సిటీలో ఉన్న రిచెస్ట్ కిడ్, సిటీలో ఉన్న పూరెస్ట్ కిడ్ ఒకటే క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకునే అవకాశం మా స్కూల్లో ఉంటుంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటే దగ్గర కూర్చొని తినే అవకాశం డైనింగ్ టేబుల్లో ఉంటుంది, డైనింగ్ హాల్లో. కంపీట్ అయ్యే అవకాశం కూడా మాకు ఒకటే దగ్గర ఇస్తారు, స్పోర్ట్స్ గ్రౌండ్. వెన్ యూ స్టెప్ ఇన్ టు హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట గురించి, అక్కడ జీవితంలో ఉన్న అన్ని వర్గాల, సొసైటీలో ఉన్న అన్ని వర్గాల పిల్లలందరూ ఒక దగ్గరికి వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. సో యూ కంపీట్ విత్ జెన్యూనిటీ. అక్కడ మా రేస్ అక్కడనే మొదలైంది. మేము మా రేస్ అక్కడే మొదలైంది. అక్కడ మొదలైన తర్వాత నా ఫ్రెండ్ ప్రకాష్ అని మా స్కూల్లో బేరర్, మా హెచ్పిఎస్లో బేరర్ కొడుకు, ఫాదర్ పేరు నరసింహ. హెచ్పిఎస్లో ఆ ప్రకాష్ లైక్ ఇప్పుడు బేరర్ కొడుకు అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారు, చిన్న స్థాయి కదా, లేకపోతే అట్లా కొంచెం చిన్న చూపు చూసి. కానీ హీ యూస్ టు డూ స్మాల్ వర్క్స్, చిన్న చిన్న పనులు ఏదో చేసుకొని డబ్బులు ఏదో కొంచెం ఊరి చేసుకుంటే ఆ డబ్బులతోనే మాకు మా ఫ్రెండ్స్ గ్రూప్, మా బ్యాచ్ ఏదైతే ఉంటుందో మా గ్రూప్ని బయటకు తీసుకెళ్ళి బేకరీస్కో, ఆడకో, ఏడుకో తీసుకెళ్ళటం. సో అట్లా చేయాలనే ఉద్దేశం అనేది ఒకటి ఉండాలి. ఉద్దేశం ఉంటే ఏమైనా చేయగలుగుతాం అనేది అప్పుడు నాకు అర్థమైంది. యూ డోంట్ నీడ్ ఏది రిసోర్సెస్ ఇనిషియల్లీ. యువర్ ఇంటెన్షన్ విల్ గెట్ ఇంటెన్షన్ ఉంటే రిసోర్సెస్ జనరేట్ అవుతాయి, చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది. దాని తర్వాత అది యాక్చువల్లీ అతను నాకు ఇచ్చింది. ఇప్పుడు అతను లేడు, అన్ఫార్చునేట్లీ హీ డైడ్ అట్ అ వెరీ యంగ్ ఏజ్. సో దాని తర్వాత ఏమైందనంటే ఆ స్కూల్లో జరిగే విషయాలతోనే మెల్లగా నేను సోషల్ సర్వీస్ సైడ్ డైవర్ట్ అయినా. మా స్కూల్లో మాకు స్నాక్స్ ఇస్తారు. మాకు చెల్లెలు ఉన్నారు, మై సిస్టర్ ఇస్తారు. సో జనరలీ వాట్ మీ అండ్ మై బ్రదర్ యూస్ టు డూ ఇస్ లైక్ మాకేమైనా స్నాక్స్ ఇస్తే అవి దాపెట్టుకుని ఇంటికి తెచ్చి చెల్లెకి ఇచ్చేద్దాము అని ఒక ఆలోచనతో ఉండేది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైతుండే అంటే మా తమ్ముడే మా చెల్లెకి వెళ్తుండే. నేను వస్తున్నప్పుడు అక్కడ ఎవరైనా అడిగేస్తే ఇచ్చేసేటం. ఒక గిల్టీ ఫీలింగ్ ఏంటంటే చెల్లెకంతం తెచ్చింది ఇచ్చేసిన గిల్టీ ఫీలింగ్ ఒకటి ఉంటుండే. కానీ తిన్నోడు అది హ్యాపీ అయిపోయి చెప్పే వాళ్ళ ముఖం మీద ఎక్స్ప్రెషన్ నాకు చాలా సాటిస్ఫై ఇచ్చేది. సో ఇట్ ఈస్ ఓన్లీ రిసోర్స్, ద ఇంటెన్షన్ కెన్ గెట్ యూ ద రిసోర్స్ అని నాకు అర్థమైంది. అక్కడ నుంచి మొదలైంది. దాని తర్వాత నేను సింగపూర్కి చదువుకొని పోయినప్పుడు బేసిక్లీ అక్కడ ఏమైందనంటే నేను సింగపూర్లో మీకు జాబ్స్ దొరికాయను. బేసిక్లీ స్టూడెంట్స్కి చాలా చిన్న చిన్న జాబ్స్ అవకాశం ఉంటుంది. సో ఐ వాజ్ అవుట్ ఆఫ్ జాబ్. నాకు ఆపర్చునిటీ లేకుండే. ఐ హ్యాడ్ టు సర్వైవ్ విత్ వన్ సింగిల్ మీల్. అంటే నేను ఎక్కడైతే పని చేస్తుండేనో, పార్ట్ టైం జాబ్ చేస్తుండేనో రెస్టారెంట్లో, అక్కడ నాకు మీల్ దొరికేది. ఆ 1 మీల్ నేను అక్కడ తింటుండే. సో అట్లా ఒకసారి ఏంటంటే రెస్టారెంట్ వాజ్ క్లోజ్ ఫర్ 8 days అనుకుంటా, సంథింగ్ 8 days ఉండే. ఆ 8 days నాకు ఫుడ్ లేదు. సో ఐ యూస్ టు సర్వైవ్ ఆన్ వాటర్ అండ్ బేసిక్లీ చిన్న చిన్న ఏమైనా దొరుకుతుంది దాని. సో ఆ టైంలో నాకు ఫుడ్ వాల్యూ అనేది నాకు అర్థమైంది. అక్కడ నుంచి నాకు లేదు, ఫుడ్ని రెస్పెక్ట్ చేయాలి, అవసరం ఉన్నోడికి కడుపు నిండా తిండి పెట్టాలి అనేది నాకు అక్కడ అర్థమైంది. అంటే మనిషి పుట్టుకల 3 నిజాలు ఉంటాయి: పుట్టుడు, సచుడు, మధ్యలో ఆకలి అనేది ఒకటే నిజం. ఇవి జెన్యున్. అంటే యూ కాంట్ యాక్ట్ దెమ్. యూ కాంట్ యాక్ట్ when your stomach full. You can't act being hungry when your stomach full.
నీకు కడుపు నిండిపోయిందంటే నువ్వు ఎంత మంచి ఫుడ్ పెట్టినా తినలేవు. సో యూ క్యాన్ యాక్ట్ దేర్. పుట్టుక సాగు అయితే దాన్ని యాక్టింగ్ చేయలేము. పుట్టిన సచిన్ అయిపోయింది. ఈ మధ్యలో మొత్తం జరిగే దాంట్లో ఎంత నిజానికి దగ్గర బతకడానికి ప్రయత్నం చేస్తుంది. నా బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే మన దగ్గర ఎదుటి మనిషి వచ్చినప్పుడు ఈ షుడ్ గో హ్యాపీ. పోయేదేముంది, ఓ మనిషి కోసం కొంచెం తగ్గితే పోయేదేముంది, ఓ మనిషి సంతోషం కోసం ఒక దగ్గర గట్టిగా అయితే అయ్యేది. సో ఐ ఫాలో బోత్. గట్టిగా ఉండే దగ్గర గట్టిగా ఉంటుంది, తగ్గే దగ్గర తగ్గుతుంది. బట్ అల్టిమేట్లీ మన దగ్గరకు వచ్చిన మనిషి పోయేటోడు సంతోషంగా ఉంటుంది. ఈ షుడ్ బి హ్యాపీ. సో అక్కడ నుంచి సోషల్ సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మై వైఫ్ షీ గాట్ మీ ఇంటూ ఫుల్ ఫ్లెడ్జ్ సోషల్ సర్వీస్. I married a Christian, my wife is a Christian. So not love marriage. So she took me to an orphanage. Sri Vidya అని చెప్పేసి అడ్డగుట్టారు ఉంటుంది. శాంతినారాయణ గారి దగ్గరికి మా వైఫ్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ మెంటలీ ఛాలెంజ్ పిల్లలు, పీపుల్ లైక్ వాళ్ళు 4-5 years ఉంటారు, 45 years ఉంటారు. బట్ 45 years కిడ్ ఆల్సో బిహేవ్స్ లైక్ 3 or 4 year old కిడ్. అట్లాంటి వాళ్ళని చూసిన తర్వాత నాకు ఏం అర్థం కాలేదు. నాకు షాక్ లో ఉన్నా, అంటే ఇట్లా ఉంటారా అని. దెన్ ద కైండ్ ఆఫ్ సర్వీస్ దట్ లేడీ వాజ్ డూయింగ్, శాంతినారాయణ ఈ పిల్లలందరినీ ఏ విధంగానైతే కన్న పిల్లలకి చూసుకుంటుందో, దర్ హోల్ ఫ్యామిలీ వాజ్ ఇన్ దిస్. అది చూసిన తర్వాత ఇట్లా చెయ్యొచ్చు అనే కాన్ఫిడెన్స్ నాకు పెరిగింది. సో అప్పుడు స్టార్ట్ చేశారు, కంటిన్యూ అయిపోయింది. అండ్ మై వైఫ్ వాజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ మీ. అండ్ మై మదర్ చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక కాన్సెప్ట్ ఉండే, కొంచెం ఎక్కువ ఉంటుండే. ఎందుకు అంటే ఎవరన్నా తెలియక ఇంటికి వస్తే ఖాళీగా పోతారేమో అని. మళ్ళీ మిగిలిపోయింది ఎట్లా అని అంటే అది ఆ టైంలో ఎవరికి రాత రాసాడో వాళ్ళకి ఇచ్చి వచ్చలే, ఉన్నది ఇవ్వచ్చు, లేకపోతే ఎట్లా అనేది కాన్సెప్ట్లో అది నడుస్తుంది. సో నాకు ఫుడ్ అనేది ఒకటి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ నెసెసిటీ. మీకు జరిగిన ఓన్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికన్నా చెయ్యాల్సిందే. ఇది రెండోది ఏంటంటే ఆడపిల్లలు, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో దే షుడ్ బి ఇండివిజువల్. కష్టపడి పైకి వస్తాన ఆడపిల్లలకి సపోర్ట్ చేయాలా, వాళ్ళ సొసైటీలో ధైర్యంగా బతకాలా, ఇది ఒక కాన్సెప్ట్. అంటే ఆడపిల్లల పెళ్ళి ఉన్నా సరే ఏమన్నా తెలిసింది సార్. అంటే మీరు వస్తే మాత్రం ఎవరికైనా కష్టం అని వస్తే బేసిక్ గా పొలిటీషియన్ దగ్గరకు, ఆ ఏరియా లీడర్ దగ్గరికి వెళ్ళాలి, అడగాలి అనుకుంటారు. బట్ మీరు ఒక కాంగ్రెస్ నేతగా కాదు, ఒక కామన్ మ్యాన్ గా మీ దగ్గరకు వచ్చి డైరెక్ట్ అడుగుతారట. మీరైతే లేదు అనుకుంటా పంపిస్తారు. చాలా చాలా ఇలాంటివి చేస్తుంటారు. సోషల్ ఒక మంచి హ్యూమానిటీ ఉన్న మనిషి అని మాత్రం అక్కడ ప్రజలు కాదు, చెప్పాలంటే మీరున్న లొకాలిటీలో కాదు, మీరు లేని లొకాలిటీలో కూడా మీ గురించి చెప్పారు. అందుకే మా వరకు తెలిసింది కాబట్టి మిమ్మల్ని అడిగాం. థ్యాంక్ యూ సో మచ్. మీకైతే ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఇలాంటివి చాలా చేయాలి, అందరికి మీరు సపోర్ట్ చేసి మీరైతే ముందుండాలి అని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్లీ మాకు ఇప్పుడు మా మేనమామ గడ్డం ప్రసాద్ కుమార్ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హీ వాజ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్. ఆయన మాకు ఒక సిద్ధాంతం నేర్పించింది. బేసిక్లీ మా మామకి 8 మంది అక్క చెల్లెలు. సో వాళ్ళందరి మధ్యలో నేను ఒక ఆయన. మాకు చిన్నప్పటి నుంచి ఒక సిద్ధాంతం నేర్పించింది, తెలిసి మనం తప్పు చేయొద్దు, తెలియకుండా తప్పు చేస్తే సరిదిద్దుకోవాలా. ఈగో అనేది దేనికి పనికిరాదు. ఈగో లేని మంచి జీవితంలో సంతోషంగా ఉంటుంది. వీలైతే సాయం చేయి, సాయం చేయడానికి చాలా చిన్న కాన్సెప్ట్, ఉద్దేశం ఉండాలి. మనం ఇప్పుడు నాకే సరిపోతుంది, నేను ఎట్లా సాయం చేయాలనుకునే దగ్గర ఏంటంటే మనం 3 పూటలు తినగల కెపాసిటీ మనకు ఉందంటే, ఒక పూట మనం ఒక న్యాయం చేయగలిగినామంటే అది కూడా సాయం. శక్తి కొలది చేసుకోవచ్చు. ఇంటెన్షన్ ఇస్ ఇంపార్టెంట్. సో ఐ గో విత్ దట్ ఇంటెన్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద రిసర్చ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్లీ మేము ఒక కాంగ్రెస్ నాయకుడిగా పిలిచామండి, కానీ కాంగ్రెస్ నాయకుడిగా కాదు, ఒక మానవత్వం ఉన్న మనిషిగా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి. కష్టం అనుకొని వచ్చిన ప్రతి ఒక్కరికైతే తన వంతు సహాయం చేసి ఇంకా ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజు ఎవరైతే వచ్చారో సందీప్ రాజు గారు, ఒక సందీప్ రాజు గారే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉన్న మంచి ఆలోచన, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి, ఇంకా వీలైతే ఇంకేం చేయగలుగుతామో అది నెక్స్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో సార్ గారిని ఇంకా అయిపోలేదు, సార్ది ఫుల్ ఇంటర్వ్యూ మళ్ళీ తీసుకుంటాము, తన ఫుల్ ఫ్యామిలీ డీటెయిల్స్ తో సహా మళ్ళీ కలుద్దామండి. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.